శాస్త్రం ఏం చెప్తుందంటే, నిన్ను నీవు శరీరం అనుకోవటమే పెద్ద పాపం. పాపం. నేను శరీరం అని అనుకోవటం పాపం. లేక జీవుడిని అనుకోవటం కూడా మరింకా పాపం. అందువలన నేను శరీరము కాదు, నేను జీవుడను కాదు, నేను బ్రహ్మమని తెలుసుకుంటే అది అపాపం. చూసారా? ఇప్పుడు అర్జునుడు బ్రహ్మమును తెలుసుకున్నాడా? లేదు, తెలుసుకోబోతాడు. భగవంతుడు బోధించాడు కూడా బ్రహ్మము గురించి. ఇప్పుడు బ్రహ్మజ్ఞాన ఉపదేశమే జరుగుతున్నది. ఈ మధ్యలో ఏదో కర్మయోగం టైటిల్ ఇస్తున్నాం. దీంట్లో ఉన్న ఇంట్రికసీస్ అన్ని కనుక చూసామంటే, సరిగ్గా అర్థం చేసుకుంటే, ఇది కూడా భగవద్గీత యొక్క లక్ష్యం, భగవాన్ శ్రీకృష్ణుడు యొక్క బోధన యొక్క లక్ష్యం.